అంతా వింటే మనం ఇంత వెర్రివేదవల్లాగా ఉన్నదా మన మీడియా, మనం అందరం ఇంత సన్నాసులు అనిపించింది నాకు. ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాము అన్నటువంటి బోర్డు మాత్రమే మాట్లాడుకుంటున్నాడు ఎవరికాడు. అంతే, అదే చదువుకుంటున్నారు, అదే వింటున్నారు. అబ్బా అసలు అప్పుడు దుర్మార్గం చేశాను ఒప్పుకున్నాడు రా అంటున్నారు. అతను మొత్తం వీడియో వింటే అతని మీద మనం ఎంత విషయం చిమ్మామో అర్థమవుతుంది, అతను ఎంత జెన్యూనో అర్థమవుతుంది. అతను చెప్పింది సరిగ్గా ఓ రకంగా సెటైర్ వెయ్యలేక, తనలోని హానెస్టీని చంపుకోలేక అతను వాడిన పదం ఏంటి, అతను చెప్పిన పదం ఏంటి, ఎంత చక్కగా సిన్సియర్గా చెప్పాడంటే, యాజ్ ఫర్ నామ్స్ పనిచేయాలా, లేకపోతే గనక రాజకీయ ప్రయోజన అవసరం లేదా వ్యక్తిని చూసి పనిచేయాలి. ఇదివరకు మనం ఎవరిని గుర్తించే వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా చేశారు, చట్టబద్ధంగా చేశారు. ఇప్పటికి కూడా మొన్న చీఫ్ సెక్రటరీల విషయంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఎన్టీ రామారావు గారు వెళ్తుంటే ఆయన కారును ఆపేసేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు, మరిచెన్నారెడ్డి వెళ్తుంటే నువ్వు కదలడానికి వీల్లేదన్నారు. అది ఆఫీసర్లు అంటే ఇవాళ అట్లా చెప్తే ఈడ్చి కొడుతున్నారు. రేపు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ వద్దు, పొలిటికల్ గవర్నెన్స్ అని స్వయంగా ముఖ్యమంత్రులు రాజకీయ ఉపన్యాసం కాకుండా అధికారుల ఉపన్యాసాలు ఇస్తున్న రోజుల్లో నీతి దిగజారిపోయింది అనడానికి ఆయన వ్యాఖ్య. ఆయన చెప్పిన పాయింట్ ఏంటి చాలా స్పష్టంగా, యాజ్ ఫర్ రూల్ అయితే మేము ఒక కారు వాడామంటే ఆ కారు నా పర్సనల్కి వాడుకోకూడదు, ఓన్లీ అఫీషియల్ పర్పస్ కింద